ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో మనకి బస్సులో చార్జెస్ అనేవి పెంచేశాడు. బస్సులు చార్జెస్ కూడా పెంచేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా దెబ్బతీస్తుంది అని చెప్పేసి మరి ఆర్టీసీ? ఇప్పుడు ఫ్రీలకు ఉచిత ప్రయాణం పెట్టాడే కానీ మాకు మాత్రం మేము ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళకి 13 నుంచి 1600 వరకు చేసేసాడు. 1300 నుంచి 1600 వరకు చేసాడు. ఇది మాకు మోయలేని భారంగా కనిపిస్తుంది. సో అంటే ఈయన వచ్చిన తర్వాత అసలు లబ్ధి పొందిందంటారా? రాష్ట్రంలో లబ్ధి ఏ విధమైన లబ్ధులు చేస్తుంది? లబ్ధి అంటే మాలాంటి వాళ్ళకి మేము లబ్ధి చేకూర్చలేదమ్మా ఇంతవరకు. ఇక ఇక మా మీద భారం పడుతుంది ప్రస్తుతానికైతే. అంటే 3 నెలల సన్న బియ్యం ఒకటేసారి ఇస్తాను అని చెప్పి ఇస్తున్నాడు కదా, మరి ఆ 3 నెలల సన్న బియ్యం ఎలా అనిపిస్తున్నాయి అసలు? అనిపిస్తుందంటే ఆయన ఏదో వర్షాకాలం ఇబ్బంది ఉంది కాబట్టి ఆ బియ్యం స్టాక్ ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో ఇవ్వడం జరుగుతుందని నేను విన్నాను. ఇది మేము కూడా తీసుకున్నాము. మూడు నెలల బియ్యం కూడా మేము ఉచితంగా తీసుకున్నాము. అంటే అవి సన్నగా ఉన్నాయా? అది తినడానికి ఒక రకంగా బాగానే ఉన్నాయి. అదే తింటున్నాం. అంటే ఇప్పుడు ప్రీవియస్ లో చూస్తున్న గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూడా మనకి సన్న బియ్యం ఇచ్చింది లేదు, ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక సన్న బియ్యం అంటే మాకు 25 కిలోల బియ్యం సన్న బియ్యం కొనే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అదే బియ్యం మేము వాడుకుంటున్నాం. సో అప్పుడు పాత గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ కి తేడా ఏమనిపించింది? అంటే కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది? తేడా అంటేనమ్మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తుంటే మా లాంటి వాళ్ళు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. 1600 బస్ పాస్ చేసిన తర్వాత సీట్లు కూడా దొరకడం లేదు. ఆ పురుషుల సీట్లు కూడా ఆక్రమించుకుంటున్నారు స్త్రీలు. మాకు 1600 పెట్టినా కూడా నిలబడే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.